డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ సర్కార్ తెరలేపిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. హైడ్రా పేరుతో రాష్ట్రంలో హైడ్రామా నడుస్తోందని మండిపడ్డారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని మానసికంగా, పొలిటికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పల్లాపై అక్రమంగా 6 కేసులు పెట్టారన్నారు. అధికారులు అత్యుత్సాహానికి పోకుండా అన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవైపు లక్షలాది మంది ప్రజలు విషజ్వరాలతో, డెంగ్యూతో బాధపడతా ఉంటే, ఇంకొక వైపు లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరగలేదని ధర్నాలు చేస్తూ ఉంటే, ఆందోళన చేస్తూ ఉంటే, వాటి నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. హైడ్రా పేరుతో హైడ్రామా నడుపుతా ఉన్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మా పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు వాస్తవానికి ఆయన ఒక ఉద్యమకారుడు, నిక్కచ్చిగా, నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ఎన్నో కేసులు, అరెస్టులు అయినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు. ఆయన ఆనాడు ఉద్యమంలోనైనా, మొన్నటి ప్రభుత్వంలోనైనా, నేడు ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షాన ఒక నిబద్ధత కలిగిన, నిజాయితీ కలిగిన ప్రజాప్రతినిధిగా, ఒక కార్యకర్తగా, ఒక ఉద్యమ నాయకుడిగా పనిచేసినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కొంతమందిని టార్గెట్ పెట్టుకొని ఇలా ఆయన పార్టీలో చేరాలి, అయితే కండువా కప్పుకోండి, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మీ మీద అక్రమ కేసులు పెడతాం, మీ ఆస్తులు కూల్చేస్తాం అనే ధోరణితో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు. కానీ ఆయన నిక్కచ్చిగా, నిజాయితీ కలిగిన, నిబద్ధత కలిగిన నాయకుడు కనుక ఇవాళ ఆయన మీద ఎన్ని కేసులు? పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 6 కేసులు పెట్టినారు. చివరికి ఆయన భార్య మీద, ఆయన పిల్లల మీద కూడా అక్రమ కేసులు పెట్టినారు. చీమకు కూడా హాని చేయని కుటుంబం, ఆ కుటుంబం అట ఆయన భార్య, ఆయన కొడుకు ఎవరి మీదనో దాడి చేసిందట. దాడి చేస్తే దాని మీద అక్రమ కేసులు. అసలు దాడి చేస్తే మరి ఆధారాలు ఉండాలి కదా. ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలి, పొలిటికల్గా ఇబ్బంది పెట్టాలి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అని రకరకాల కుట్రలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ మధ్య హైడ్రాతో ఓ న్యాయం లేకుండా ఓ నోటీస్ ఇచ్చి నిజానిజాలు తెలుసుకొని తప్పుంటే కొట్టండి, వి సపోర్ట్. అంతెందుకు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి కాలేజీలో చెరువు భూమి కానీ, ప్రభుత్వ భూమి కానీ ఒక్క ఇంచున్నా చెప్పండి, రాజేశ్వర్ రెడ్డి గారు 24 గంటల్లో కొట్టేస్తారు. కానీ మీరు ఏ రూల్స్ లేవు, ఏ నిబంధనలు లేవు, రాత్రి వచ్చి కొట్టమంటే ఇన్స్టిట్యూషన్స్ కొట్టద్దు కదా. దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడితే అక్కడ దాదాపు 1000 మందికి వైద్యం పొందుతూ ఉంటారు. అక్కడ 100 మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు. ఆ ఇన్స్టిట్యూట్లను కొట్టి రాజకీయంగా పల్లాను ఎదుర్కోలేక ఆర్థికంగా ఆయన దెబ్బ కొట్టడం ఇది సరి అయినటువంటిది కాదు. ఇవాళ పల్లా గారి కాలేజ్ విషయంలో చూస్తే ఆయన మెడికల్ కాలేజ్ నిర్మాణం జరిగిన సర్వే నంబర్ 813/P 796/Pకి సంబంధించిన భూమి, అది వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా కన్వర్ట్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వు ఇది. ఎప్పుడు 30/4/2018లో అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కు ఇది కన్వర్షన్ చేసినారు. చేసినప్పుడు అన్ని చూసే చేస్తారు కదా. అందులో శిఖం భూమి ఉన్నా, FTL భూమి ఉంటే చేయరు కదా. వెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ అవన్నీ ఉన్నాయా లేవా చూసుకొనే చేస్తారు. నంబర్ 1. నంబర్ 2, ఇరిగేషన్ డిపార్ట్మెంటు అప్పుడు సర్వే చేసి చాలా స్పష్టంగా ఇందులో FTL భూమి కానీ, బఫర్ కానీ లేదు అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి లెటర్. ఇందులో ఎంత స్పష్టంగా చెప్పిందంటే, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుల్ ట్యాంక్ లెవెల్ counter and applicant land is measured. It is to certify that the applicant land is not affected in the full tank level and buffer zone of Nadem Cheruvu. ఇంత స్పష్టంగా అందులో FTL లో కానీ, బఫర్ లో కానీ లేదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొలిచి సర్వే చేసి అప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. దాని తర్వాత మీరు జాయింట్ సర్వే, ఇరిగేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి జాయింట్ సర్వే చేసి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఇది దానికి సంబంధించిన పేపర్. ఈ జాయింట్ సర్వేలో కూడా చూస్తే it was observed that no part of land in survey number 813
part of is coming under FTL and buffer zone area of Nadam Cheruvu, Gatkesar, Medchal district. ఒక చిన్న ముక్క కూడా FTL లో గాని బఫర్ లో గాని రావడం లేదని రెవెన్యూ మరియు ఇరిగేషన్ శాఖలు సంయుక్త సర్వే చేసిన తర్వాత ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ అప్పుడు ఎంవి రెడ్డి గారు ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు కూడా ఆయన జిల్లాకు సంబంధించినటువంటి మీటింగ్, హై లెవెల్ మీటింగ్ జిల్లాది పెట్టి వారు కూడా రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఇది జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఇందులో జిల్లా కలెక్టర్ గారు కూడా ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రంటే, in this regard, it is to inform that NOC is considered for survey number 813 by part at measuring 6 acres 20 guntas of Korremula village, Gatkesar mandal. అంటే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో కూడా అందరూ ఆఫీసర్లు కూర్చొని సర్వే చేసి ఇక్కడ ఎలాంటి FTL గాని బఫర్ భూమి లేదని ఆయన NOC కూడా జిల్లా కలెక్టర్ గారు అప్పుడు ఇచ్చినటువంటి పేపర్ ఇది. ఆ తర్వాత HMDA కాలేజీ కట్టేటప్పుడు HMDAకి వెళ్ళి HMDAలో కూడా పర్మిషన్ తీసుకున్నారు. ఆ పర్మిషన్లో కూడా సెల్లార్ ప్లస్ 6 అప్పర్ ఫ్లోర్స్ కు స్పష్టంగా ఇది HMDA పర్మిషన్. HMDA పర్మిషన్తోనే కాలేజీ నిర్మాణం కూడా చేయడం జరిగింది. అంటే ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ నాలా కన్వర్షన్ చేసింది, డిస్ట్రిక్ట్ హై లెవెల్ కమిటీ మీటింగ్లో జిల్లా కలెక్టర్ గారు NOC ఇచ్చిండ్రు, HMDA పర్మిషన్ ఉంది. ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత ఇవాళ మీరు ఆయన మీద ఉద్దేశపూర్వకంగా ఈ కుట్రలు చేసి దాడి చేయాలని ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది కేవలం రాజకీయంగా జరుగుతున్న కుట్ర తప్ప ఇంకోటి లేదు. మేము అడుగుతున్నాం, మీరు రండి, జర్నలిస్టులు రండి, మొత్తం మీడియా సమక్షంలో రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చి ఫిజికల్ గా కొలవండి, అక్కడ మెజర్ చేయండి, ఈ రికార్డులన్నీ పరిశీలించండి. 1 ఇంచ్ ఉన్నా పల్లా రాజేశ్వర రెడ్డి గారు తానే కొట్టేయడానికి